హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో జొన్న పిండితో మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి నార్మల్ జంతికల కన్నా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను 1 కేజీ జొన్న పిండిని తీసుకున్నాను. కప్పుల కొలతలతోనైతే 6 కప్పుల జొన్న పిండి అండి. ఇందులోని 1 కప్పు శనగపిండి, 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి క్రిస్పీనెస్ని యాడ్ చేస్తుందండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల వాము, ఈ 2 అండి. మీకు ఎంతైతే క్వాంటిటీ తింటున్నప్పుడు నచ్చుతుందో అంత యాడ్ చేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ తక్కువే వేసుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందరు. ఇందులోనే 1 టీ స్పూను పసుపును కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా చేత్తో కలిపి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించింది వేసుకోండి. వేసిన వెంటనే స్పూన్తోనైనా గరిటెతోనైనా మొత్తం పిండి కలిసేలాగా కలుపుకుంటే అది కొంచెం చల్లారిపోతుంది. కొంచెం సేపు అయిన తర్వాత చేత్తో మొత్తం పిండిని బాగా కలపాలండి, లేకపోతే చిన్న చిన్న ఉండల్లాగా ఉండిపోతుంది. కాబట్టి చేత్తో మొత్తాన్ని కలిపేస్తే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండకట్టాలండి. అలా ఉండ రావట్లేదంటే మీరు మళ్ళీ కొంచెం ఆయిల్ని మరగబెట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఈ జంతికల పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మొత్తం పిండిని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేయద్దండి. ఎక్కువ వాటర్ వేసేస్తే జంతికలు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక క్లాత్ని దాని మీద కప్పేయండి. ఇక్కడ నేను మురుకులు చేయడానికి ఈ పెద్ద జంతికల గొట్టాన్ని నేను వాడుతున్నానండి. మీరు చిన్న వేసుకున్నట్లయితే మామూలు జంతికల గొట్టంతో కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద చక్రాలు వేస్తున్నాను కాబట్టి ఇలాంటిది నేను తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మీరు చిన్నదాంతోనైనా వేసుకోవచ్చు. ఇందులో చూపిస్తున్న విధంగా ఎక్కువ పిండి ముద్దే పడుతుందండి. దీన్ని అంచుల వరకు మొత్తం నింపేయకుండా 1 ఇంచు గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. దీని మీద మనం మళ్ళీ మూత పెడతాం కాబట్టి గట్టిగా నొక్కేస్తుంది. 1 ఇంచు గ్యాప్ ఉంచుకొని పిండిని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టైట్గా మూతను పెట్టుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లోని పెద్ద జంతికల్లాగా వేసేసుకోవడమేనండి. మీరు చిన్నవి వేసుకుంటే కనుక అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి ఫ్రై అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుందండి. 2 వైపులా ఖచ్చితంగా తిప్పుకొని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇవి మీరు తీసిన వెంటనే మెత్తగా అనిపిస్తాయి. అలా అని ఉడకలేదు అనుకోకండి, ఉడికిపోయే ఉంటాయి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి. ఇలాగే పిండి ముద్దను మొత్తాన్ని కూడా జంతుల్లాగా చేసుకోవడమేనండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లోని తప్పకుండా మాతోని మీరు షేర్ చేసుకోండి.